సిటీ న్యూస్కు స్వాగతం. సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందవలసిన సహాయానికి ఎన్నికల కోడ్ బ్రేక్ వేసింది. సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందవలసిన సహాయానికి ఎన్నికల కోడ్ బ్రేక్ వేసింది. సముద్ర జలాల్లో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేటను ప్రభుత్వం నిషేధిస్తోంది. సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా మత్స్య సంపదను పెంపొందించేందుకు యాంత్రిక పడవలు, మెకనైజ్డ్, మోటారు బోట్ల ద్వారా జరిగే అన్ని రకాల చేపల వేట 61 రోజుల పాటు ఈ నిషేధం విధించబడుతుంది. మత్స్యకారులు ఇందుకు సహకరించాలని, నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన బోట్ల యజమానులకు ఆంధ్రప్రదేశ్ సముద్ర మత్స్యక్రమబద్ధీకరణ చట్టాన్ని అనుసరించి శిక్ష పడుతుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. చేపల వేట నిషేధం సక్రమంగా అమలయ్యేందుకు మత్స్యశాఖ, కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవీ, రెవెన్యూ అధికారులతో నిరంతరం సముద్రంలో గస్తీ కొనసాగుతోంది. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారుల జీవన భృతి కోసం ప్రభుత్వాలు ఇతోధికంగా సహాయం అందించడం పరిపాటి. అయితే ఎన్నికల నిబంధనల కారణంగా ఈ ఏడాది చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఎటువంటి సహాయం అందకుండా పోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శివకృష్ణ బోటు డ్రైవర్, పెద్ద బోటు సముద్రమే ఆటాడతాం. ఈ 2 ఏళ్ళు బోట్లు ఆట నిషేధం జరుగుతుంది. అంటే దానివల్ల ఏమవుతుందంటే చేపలు, రొయ్యలు ఇది ఎక్కువగా డెవలప్ అవడానికి ఇది ఉంటుంది అన్నమాట. అంటే ఈ 2 ఏళ్ళు గుడ్డు పెట్టడం వల్ల ఈ 2 ఏళ్ళు సముద్ర నిషేధం జరుగుతుంది. ఈ 2 ఏళ్ళు మాకు ఉత్పత్తి అనేది మామూలుగా ఏముండదు, అలాంటివి ఉండవు. వేరే వ్యాపారం దాన్ని పని చేసుకునే వాళ్ళు అలా వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అలా వెళ్ళేవాళ్ళు కొంతమంది వెళ్తూ ఉంటారు, కొంతమంది అలాగే ఈ 2 ఏళ్ళు అలాగే మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉంటారు. గవర్నమెంట్ అంటే ముందు ఇప్పుడు బ్యాన్ పీరియడ్ ఈ జగన్ సీఎం అయిన తర్వాత బ్యాన్ పీరియడ్ 10,000 ఇచ్చేవారు. 3 సంవత్సరాలు ఇచ్చారు ఉండదు. ఇంక ఈ సంవత్సరం అది ఇంకా అప్లికేషన్లు పెట్టున్నది కానీ ఎలక్షన్ మూలంగా అది జరగలేదు. ఇంకా గతంలో బియ్యం ఇచ్చేవాళ్ళు, మత్స్యకారులందరూ చాలా ఇబ్బంది పడేవారు. తర్వాత కాలంలో 2,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ 2,000 రూపాయలు కూడా కొంతమందికి అందాయి, కొంతమందికి అందకుండా ఉండే. కానీ ఈరోజు మత్స్యకార భరోసా అనే పథకంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. దానివల్ల ఈ 2 నెలల పాటు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ 10,000తో సర్దుకుని కొన్ని ఇబ్బందులు తగ్గించుకొని చాలా జాగ్రత్తగా వాళ్ళ జీవనానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. అలాగే ఈ మత్స్యకార భరోసాతో పాటు ఆయిల్ సబ్సిడీ ఇవ్వడం కూడా ఈ బోట్లు తిరగడానికి చాలా మంచి అవకాశాన్ని ఇస్తుంది. కృత్తివెన్ను మండలంలో మడ అడవులను చెరువులుగా తవ్వుతున్న వారిపై చర్యలు తీసుకోవలసిందిగా స్థానికులు కోరుతున్నారు. కృత్తివెన్ను మండలంలో మడ అడవులను కొందరు యథేచ్ఛగా చెరువులకు తవ్వుకుపోతున్నారు. ఎన్నికల హడావిడిలో ఉన్నత అధికారులు తలములకనవుతుండగా గ్రామాల్లో మాత్రం కొంతమంది గ్రామ రెవెన్యూ అధికారులు సందట్లో సడేమియా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కృత్తివెన్ను మండలం ఇంతేరు, నెడమూరు 2 సరిహద్దుల్లో సముద్రం ఒడ్డున ఉన్న మడ అడవులు మరియు సిఆర్జెడ్ భూములను సుమారు 20 ఎకరాలను ఆక్రమించుకుంటూ కొందరు చెరువులుగా మారుస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలైన నాటి నుండి చెరువు తవ్వకాలకు, మట్టి, ఇసుక తోలకాలకు అనుమతులు ఇవ్వొద్దంటూ ఎన్నికల అధికారులు ఆదేశించినప్పటికీ మండలంలో మాత్రం అనేక చోట్ల తవ్వకాలు, ఇసుక తోలకాలు మాత్రం యథేచ్ఛగా అధికారుల అండదండలతో కొనసాగుతూనే ఉన్నాయి. సముద్ర తీర ప్రాంత గ్రామాలను కాపాడేందుకు కోట్లకు కోట్లు వెచ్చించి కరకట్లు నిర్మించినప్పటికీ ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన ఇసుక మేటలు, మడ అడవులు సాటిరావని అనేక అధ్యయనాల్లో రుజువైంది. అటువంటి మడ అడవులను కొందరు యథేచ్ఛగా చెరువులుగా తవ్వుకుపోతున్నారు. రిజిస్టర్ భూమి అయినప్పటికీ మడ చెట్లు ఆ భూమిలో పెరిగితే వాటిని తొలగించేందుకు అటవీశాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. ప్రభుత్వ భూమి అయిన మడ అడవులను, సిఆర్జెడ్ భూములను యథేచ్ఛగా తవ్వుకుపోతుంటే అటవీశాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఈ అక్రమ ఆక్రమణపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు కోరుకుంటున్నారు. అకాల వర్షాలు జనజీవనాన్ని వణికిస్తున్నాయి. ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీలు వర్షపు నీటితో నిండిపోయాయి. అకాల వర్షాలు జనజీవనాన్ని వణికిస్తున్నాయి. ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీలు వర్షపు నీటితో నిండిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మచిలీపట్నం తడిసి ముద్దయింది. ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు వర్షపు నీటిలో తేలియాడుతున్నాయి. పలు ప్రాంతాలు ముంపుకి గురవడంతో ఆయా ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాలలో మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలలో నిల్వ ఉండిపోవడంతో వ్యాధుల పాలవుతామని జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అనేక రహదారులలో వర్షం నీరు ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
వరుస వర్షాలకు గత 2 రోజులుగా రోడ్ల పక్క చిరు వ్యాపారాలు మూతపడ్డాయి. ఇదిలా ఉండగా నైరుతి రుతుపవనాలు మే 31న కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా జూన్ జూలై నెలల్లో ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. ద్విచక్ర వాహనాల చోరీకి సంబంధించి గూడూరు పోలీసులు 2 యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ద్విచక్ర వాహనాలు చోరీకి సంబంధించి 2 యువకుల్ని గూడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలకొల్లుకు చెందిన 2 యువకులు ద్విచక్ర వాహనాలు దొంగతనాలు చేయడానికి వచ్చారనే అనుమానంతో గూడూరుకు చెందిన యువకులు పట్టుకున్నారు. వారు పొంతనలేని సమాధానం చెప్పడంతో వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. వీరి వెనుక గూడూరు మండలానికి చెందిన పాత నేరస్తులు, బైకు దొంగలు ఉన్నారని యువకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాలకొల్లులో చోరీ చేసిన ద్విచక్ర వాహనాలను గూడూరులో కొంతమంది తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. 2 యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. వారి వద్ద ఒక ద్విచక్ర వాహనం స్థానికులు స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి మహోత్సవాలు మే 18వ తేదీన ప్రారంభం కానున్నాయని నిర్వాహకులు తెలిపారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి మహోత్సవాలు మే 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆలయ నిర్వాహకులు ఆవిష్కరించారు. మే 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 3 రోజుల పాటు జరుగుతాయని వారు తెలిపారు. ఉత్సవాలలో భాగంగా 18వ తేదీన శ్రీ కన్యకా పరమేశ్వరి అలంకారంలో అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో పూజ జరుగుతుందని, 19వ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకరణ, 20వ తేదీన శ్రీ సరస్వతి అలంకారం ఉంటుందని వారు వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.